Today we will discuss about incompletion procedure. ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ ఇక్కడ చూడండి. అసలు ఏంటిది ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సేల్స్ ఆర్డర్లో ఎనీ ఐటమ్ లైక్ ఎనీ ఫీల్డ్ ఇఫ్ వీ వాంటెడ్ టు, అంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్ని అది ఖచ్చితంగా మనకి కావాలి అంటే ఇన్ ద సెన్స్ ఎండ్ యూజర్ ఖచ్చితంగా ఆ డేటాని ఎంటర్ చేయాలి ఆ ఫీల్డ్కి. ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్ మనం అనుకుంటున్నామో, ఎందుకంటే అది మనకి ఫర్దర్ ఇంపార్టెంట్ అవుతుంది, ఫర్దర్ ప్రాసెసెస్కి లేదా ఫర్దర్ రిపోర్టింగ్కి ఆ ఫీల్డ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఆ ఫీల్డ్ కనుక యూజర్ ఎంటర్ చేయకుండా సేల్స్ ఆర్డర్ని సేవ్ చేసేసి మిగతా ప్రాసెస్ లైక్ డెలివరీ కానీ బిల్లింగ్ కానీ చేసేస్తున్నాడు అనుకోండి. సో మనం ఇన్కంప్లీషన్ లాగ్ ప్రొసీజర్ని వాడి ఆ యూజర్కి ఇంటిమేట్ చేసి, అంటే బాస్ ఈ ఫీల్డ్ ఏదైతే మనం అనుకుంటున్న ఫీల్డ్ ఏదైతే ఒక ఫీల్డ్ అది ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు ఎంటర్ దెన్ ఓన్లీ ప్లీజ్ సేవ్ ద డాక్యుమెంట్. అంటే మనం ఆ తర్వాత మాత్రమే సేల్స్ ఆర్డర్ని సేవ్ చేయాలి అని యూజర్కి చెప్తాం అనమాట. అంటే ఆ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ మనం అనుకున్న మ్యాండేటరీ ఫీల్డ్స్ మిస్ కాకుండా సేల్స్ ఆర్డర్ సేవ్ అవుతుంది. ఓకే, సో అది మామూలుగా ఇన్కంప్లీషన్ లాగ్ అనేది ఎక్కడెక్కడ మనం అప్లై చేయొచ్చు అంటే సేల్స్ ఆర్డర్ హెడర్ లెవెల్లో, లేకపోతే సేల్స్ ఆర్డర్ ఐటమ్ లెవెల్లో, మామూలుగా మనం చూసినట్లయితే సేల్స్ ఆర్డర్ షెడ్యూల్ లైన్ కేటగిరీలో, పార్ట్నర్ ఫంక్షన్స్లో, మేబీ సమ్ సేల్స్ యాక్టివిటీస్ ఉన్న వాటిలో, లేకపోతే డెలివరీ హెడర్ దాంట్లో, లేకపోతే డెలివరీ ఐటెంలో ఇక్కడ వరకు వాడవచ్చు. దీని తర్వాత ఉన్న బిల్లింగ్కి మనం ఈ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ని వాడలేము. ఎందుకు వాడలేము? వాడిన అంటే ఎందుకు ఉపయోగం లేదు అక్కడ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ దగ్గర? ఎందుకు మనం, బికాస్ దట్ ఈస్ ద లాస్ట్ డాక్యుమెంట్ ఇన్ సైకిల్. సో మీరు ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసినా చేయకపోయినా అందులో మనం ఏమి ఎడిట్ చేసే ఫీల్డ్స్ ఏమి లేవు, మాన్యువల్గా మనం ఎంట్రీ చేసే ఫీల్డ్స్ ఏమి ఉండవు. ఇక్కడ బిల్లింగ్లో మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మనం నార్మల్గా ఆర్డర్లో అయితే అన్ని ఎంట్రీలు చేసుకుంటాం. ఆర్డర్ అయిపోయిన తర్వాత డెలివరీలో పికింగ్ కానీ లేకపోతే పీజీఐ కానీ మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. కానీ బిల్డింగ్లో ఏమీ చెయ్యం మనం, జస్ట్ డెలివరీ నెంబర్ తీసుకుని డైరెక్ట్గా ఎంటర్ చేసేస్తాం. సో వన్స్ ఇట్ ఇస్ అని దాన్ని డైరెక్ట్గా సేవ్ కొట్టేస్తాం అన్నమాట. సో మనం చేయగలిగిందల్లా సేల్స్ ఆర్డర్ హెడర్ ఐటమ్ షెడ్యూల్ లైన్స్లోనూ లేకపోతే డెలివరీ హెడర్ ఐటమ్స్లోనూ మనం ఈ బ్లాక్ని పెట్టుకోగలుగుతాం, అంటే ఈ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ని యూజ్ చేయగలుగుతాం. గాట్ ఇట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్లో ఓన్లీ జస్ట్ త్రీ స్టెప్స్ ఉంటాయండి, ఓన్లీ 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటో చూద్దాం. ఐ విల్ టేక్ యూ త్రూ పాత్. SPRO, SAP reference IMG, sales and distribution, basic data, basic functions, means log of incomplete items. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా? దీని లోపలికి వెళ్తే దర్ ఇస్ ఓన్లీ 3 స్టెప్స్. ఒకటి డిఫైన్ ఇన్కంప్లీట్నెస్ ప్రొసీజర్, అసైన్ ఇన్కంప్లీట్నెస్ ప్రొసీజర్, డిఫైన్ స్టేటస్ గ్రూప్స్. ఓకే, యాక్చువల్గా ఇది పైన ఉండాలి, అంటే డిఫైన్ స్టేటస్ గ్రూప్స్ అనేది అసైన్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ అనేది లాస్ట్లో ఉండాలి, బట్ ఇది రివర్స్లో ఉంది ఇక్కడ. సో వీ విల్ ఫినిష్ ఇట్ నౌ హియర్. ఫస్ట్ డిఫైన్ ఇన్కంప్లీట్నెస్ ప్రొసీజర్. మనం ఏం చేద్దామంటే ఒక సేల్స్ ఆర్డర్ చూపిస్తాను. ఇందులో
ఓకే, ఇందులో P1 నెంబర్ కావాలా వద్దా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి ఇన్కంప్లీట్నెస్ అనే లాగ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆప్షన్. దాని కనుక మీరు ప్రెస్ చేస్తే డాక్యుమెంట్ కంప్లీటెడ్ అని వస్తుంది. అంటే మీరు PO నెంబర్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయకపోండి, అదేమంటుంది, డాక్యుమెంట్ ఈజ్ కంప్లీట్ అంటుంది. కానీ ఇప్పుడు క్లయింట్ ఏం చెప్తున్నాడంటే PO నెంబర్ ఖచ్చితంగా యూజర్ ఎంటర్ చేయాలి, లేకపోతే డేటా సేవ్ అవ్వద్దు. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ సేవ్ చేసేయచ్చు డైరెక్ట్గా, బికాజ్ డాక్యుమెంట్ ఈజ్ కంప్లీట్. నా ఇన్కంప్లీట్నెస్ ప్రొసీజర్ ఏదైతే స్టాండర్డ్ ఉందో అదేం చెప్తుందంటే ఇంకో నువ్వు అన్ని మ్యాండటరీ ఫీల్డ్స్ ఎంటర్ చేసావని చెప్పి, అంటే సిస్టమ్ స్టాండర్డ్ ఏం చెప్తుంది, నో ప్రాబ్లం ఇప్పటివరకు, అంటే ఇందులో అన్ని మ్యాండటరీ ఫీల్డ్స్ నువ్వు ఎంటర్ చేసావని చెప్పేస్తుంది. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, నాకు PO నెంబర్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి ఉండాలి యూజర్, లేకపోతే ఇట్ షుడ్ గివ్ ఎన్ మెసేజ్ అండ్ దట్ యూజర్ షుడ్ ఎంటర్ దట్, దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి సేవ్డ్. ఓకే, సో అలాంటి సినారియోలో సో ఇక్కడ ఏం లేదు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ బిఫోర్ ద ప్రాసెస్ యూ హ్యావ్ టు ప్రెస్ F1 బటన్, F1 ఆన్ యువర్ కీబోర్డ్. దెన్ ఇక్కడ చూడండి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది, దీని లోపలికి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ టేబుల్ నేమ్ VBKD ఇది మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, తర్వాత ఫీల్డ్ నేమ్ BSTKD ఇవి రెండు ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటివి అంటే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషను ఇందులో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషను ఈ టేబుల్లో సేవ్ అవుద్దంట. చెప్పుకున్నాం కదా మనం డేటా అంతా టేబుల్స్లో సేవ్ అవుద్దని SAPలో. సో ఈ టేబుల్లో సేవ్ అవుద్దంట. సో దానికి టెక్నికల్ నేమ్ ఆఫ్ దిస్ ఫీల్డ్, ఈ ఫీల్డ్ పేరు PO నెంబర్ అనే ఫీల్డ్ పేరు ఏంటంటే యాజ్ పర్ SAPకి ఈ ఫీల్డ్ నేము BSTKD ఈ ఫీల్డ్ పేరు. ఓకే, నా ఐమ్ జస్ట్ క్లోజింగ్ దిస్. ఇప్పుడు ఏం చేయాలి మనం, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ సెట్టింగ్. ఏదైతే ఈ సెట్టింగ్ ఉందో అందులోకి వచ్చేసాం. ఇక్కడ ఐ జస్ట్ కమ్ అగైన్ డిఫైన్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్. నేను వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ చూడండి, ఇవే నేను చెప్పింది అక్కడ సేల్స్ ఆర్డర్ కానీ, హెడర్ కానీ, ఐటమ్ కానీ, పార్ట్నర్ కానీ, ఇవన్నీ దీంట్లోంచి మనం చేయొచ్చు. ఫస్ట్ మనం నౌ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సేల్స్ హెడర్. సో మనం సేల్స్ హెడర్ ఏంటో చూద్దాం. సేల్స్ హెడర్లో దీన్ని తీసుకొని ప్రొసీజర్లోకి వెళ్దాం. ప్రొసీజర్లోకి వెళ్తే దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్ వీ కెన్ డూ. అండ్ just a moment, let me change it to edit mode, then I'll get the new entries. Before it was not noticed, there is no new entries, so I have to change it to new entries. అంటే ఎడిట్ మోడ్ చేంజ్ చేశాను, సో అప్పుడు నాకు న్యూ ఎంట్రీస్ వస్తాయి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్ నేనే కొత్త ప్రొసీజర్ తీసుకుంటాను. ఓకే, సంథింగ్ జీతో I think Z9. Okay, it is there already, I think. We'll see, we'll try. Z9 sales రాసేసాను ఆల్రెడీ, ఇప్పుడు పాత సిస్టమ్ రాసేట్టున్నాను నేను. ఓకే, ఎంట్రీ ఉంది Z9. ఇక్కడ నేను ఏం చేశానంటే దీన్ని హైలైట్ చేసేసుకొని ఫీల్డ్స్లోకి వెళ్తే ఫీల్డ్స్ ఆర్ గోయింగ్ టు బి ఎంటీ. సో ఇక్కడ మళ్ళీ న్యూ ఎంట్రీ టేబుల్, ఏం టేబుల్, VBKD. ఫీల్డ్ నేమ్, ఏం ఫీల్డ్ నేమ్, BSTKD. ఓకే, BSTKD. తర్వాత స్క్రీన్, ఇక్కడ చూడండి ఇది స్క్రీన్,
స్క్రీన్ ఇది రావట్లేదులే, దీని పేరు ఎస్సీఆర్ అని ఉంది బట్ రావట్లేదు ఫుల్ నేమ్. స్క్రీన్ అంటే ఏ స్క్రీన్ కావాలా, స్క్రీన్ కావాలా వద్దా నేను తర్వాత చెప్తాను ఈ స్క్రీన్ సంగతి ఏంటో, నో ప్రాబ్లం. ఓకే, స్క్రీన్ ఇందులో సేల్స్ హెడర్ పిఓ డేటా. ఓకే, ఇప్పుడు చూడండి సేల్స్ హెడర్ పిఓ డేటా, అది పిఓ డేటానే కదా మనం రాస్తుంది. సో ఇక్కడ స్టేటస్ అనేదాన్ని మనం ఇంకా చేయలేదు, వార్నింగ్ సీక్వెన్స్ నేను తర్వాత చెప్తాను. సో లెట్ మీ ఫస్ట్ సేవ్ దిస్ డేటా. సో నౌ విల్ గో బ్యాక్, ఇప్పుడు స్టేటస్లోకి వెళ్తున్నా, డిఫైన్ స్టేటస్ గ్రూప్. ఇందులో నేనేం చేయబోతున్నానంటే నేను ఒక న్యూ ఎంట్రీ తీసుకుంటాను, దీనిలో కూడా బెటర్. ఓకే, న్యూ ఎంట్రీ Z9, మళ్ళీ అదే తీసుకున్నాను ఇక్కడ కూడాను. సో ఫస్ట్ ఇది హెడింగ్ కదా, ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ కదా. సో ఇట్స్ జనరల్ ప్రాసెస్, అంటే మనం స్టార్టింగ్ ఆఫ్ హెడర్ డేటా కాబట్టి జనరల్ ప్రాసెస్. డెలివరీలది కాదు, బిల్డింగ్ది కాదు, ప్రైసింగ్ది కాదు, గూడ్స్ మూవ్మెంట్ డేటా సంబంధించింది కాదు, పికింగ్ డేటా సంబంధించింది కాదు, ప్యాకింగ్ డేటా సంబంధించింది కాదు ఇది. సో అది జనరల్ డేటాలో ఉంటుంది, జనరల్ డేటా రిలేటెడ్ అది. మిగతా ఈ డేటా ఏ డేటా సంబంధించింది కాదు కదా అది. సో జనరల్ డేటా. సో నౌ ఐఎమ్ సేవింగ్. ఇప్పుడు స్టేటస్ ప్రొఫైల్ ఈజ్ రెడీ. సో స్టేటస్ గ్రూప్ ఈజ్ రెడీ. ఐఎమ్ సారీ. నౌ అగైన్ ఐ విల్ గో బ్యాక్, డిఫైన్ సేల్స్ ఆర్డర్ హెడర్ ప్రొసీజర్. What is our procedure? Z9 field heads edit. ఇక్కడ ఖాళీగా ఉన్న స్టేటస్ దగ్గర నేను Z9 చేసుకుంటాను. సో ఇప్పుడు ఏమవుద్దంటే వన్ ఎంట్రీ చూసాను, ఓకే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్ అసైన్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్. ఇందులోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ని ఎక్కడ ఏ డాక్యుమెంట్ టైప్కి అసైన్ చేయాలో, సేల్స్ డాక్యుమెంట్ టైప్కి. నాకు తెలుసు అది వార్నింగ్ వస్తుంది ఇప్పుడు. యా, జస్ట్ మూమెంట్, లెట్ మీ క్లోజ్ హియర్. ఐ ఓపెన్డ్, ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా. సో సేల్స్ డాక్యుమెంట్ టైప్స్కి మనం అసైన్ చేయబోతున్నాం. మన సేల్స్ డాక్యుమెంట్ టైప్ 9OR, దాంట్లో 11 ఉంది. చూడండి, మీరు అటు నుంచి వెళ్తే డైరెక్ట్గా VOV8 ద్వారా వెళ్తే అది గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది ఈ ఫీల్డ్. కానీ ఇటు నుంచి వెళ్తే దిస్ ఈజ్ ఓపెన్. ఓకే, ఇక్కడ మన Z9 ఇచ్చేసుకుంటాను నేను. ఓకే, Z9 ఇచ్చేసాను. నౌ సేవ్. Finished. Incompletion as procedure is finished. /NVA VOV8 లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇది క్లోజ్ చేసేస్తున్నాను. 9ORలోకి వచ్చిందా Z9? మన Z9 వచ్చేసింది ఇక్కడ చూడండి. సో ఇట్ మీన్స్ మన సేల్స్ ఆర్డర్ ఇస్ గోయింగ్ టు బి బ్లాక్డ్ నా. ఇప్పుడు ఎప్పట్లాగానే కస్టమర్ని ఇచ్చాను, మెటీరియల్ ఇస్తున్నాను, ఆర్డర్ క్వాంటిటీ ఇస్తున్నాను, సేవ్ చేయడానికి వస్తున్నాను. ఓకే అంటుంది, అంతా బాగానే ఉంది. సో నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు నేను మామూలుగా అయితే నేనేం చేస్తానంటే సేవ్ చేయను, బిఫోర్ ఐ విల్ చెక్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్. కానీ ఇప్పుడు మీకోసం నేను సేవ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. అది సేవ్ అవుతుంది. ఒక్క నిమిషం, ఎందుకు సేవ్ అవుతుంది ఏంటండి? 9OR మనం అప్లై చేసిన 9OR కదా. సో WF1 క్వాంటిటీ 1. ఇప్పుడు చూడండి, మన దాంట్లోకి వెళ్తే సేవ్ కొడదాం. ఇప్పుడు చూడండి వాడుతుంది ఇది ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఇన్కంప్లీట్, వుడ్ యూ లైక్ టు సేవ్ ఆర్ ఎడిట్ ఇన్కంప్లీట్ ఎడిట్. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తున్నాను. ఎడిట్లో ఏమడుతుందో చూద్దాం. ఎడిట్లో PO నెంబర్ అడుగుతుంది నన్ను.
నువ్వు పిఓ నెంబర్ ఎంటర్ చేయలేదు దాని గురించి. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీని మీద క్లిక్ కొడితే నాకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కంప్లీట్ డేటా అని చెప్పినప్పుడు. ఈ స్క్రీను మనం అక్కడ స్క్రీన్ అని చెప్పేసి ఇచ్చాను కదా, ఆ స్క్రీన్ కోసం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే పిఓ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేస్తాను ప్రజెంట్ దీనికోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇచ్చేసి జస్ట్ ఐ గో బ్యాక్. సో 1 2 3 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, నౌ డాక్యుమెంట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం మళ్ళీ వెళ్దాం. SPRO సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఫంక్షన్స్, లాగ్ ఆఫ్ ఇన్కంప్లీషన్, డిఫైన్ ఇన్కంప్లీషన్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోయి Z9లోకి వచ్చాను. ఇప్పుడు ఫీల్డ్స్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్తున్నాను. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ స్క్రీన్ని పీకి పారేస్తాను, స్క్రీన్ని తీసేస్తున్నాను. ప్రొసీజర్ అదే ఉంచాను, స్క్రీన్ని తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సిస్టమ్ ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. /NVA01 9OR డేటా ఎంట్రీ ఇక్కడ చూడండి 1 కంటిన్యూ 9OR కదా నేను ఇచ్చింది. ఇప్పుడు సేవ్ కొట్టబోతున్నానండి. ఓకే, ఎడిట్ అంటుంది, సేమ్ ప్రాసెస్, కంప్లీట్ ద డేటా. ఓకే, చూడండి, నో స్క్రీన్ ఆర్ అసైన్ టు ఫీల్డ్ VBKD BSTKD ఇన్ UV కస్టమైన్. అంటే నువ్వు ఏ డేటా ఎక్కడ ఎంటర్ చేయాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నువ్వు స్క్రీన్ ఇవ్వలేదు, నాకు తెలియదు ఆ పిఓ నెంబర్ ఎక్కడ ఉందో, నువ్వే ఎంటర్ చేసుకో అని చెప్తుంది అది. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు గివ్ స్క్రీన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వార్నింగ్ ఏంటి అని చూద్దాం ఒకసారి. వార్నింగ్ అని టిక్ కొట్టాను, ఇప్పుడు కొట్టాను టిక్. నేను మళ్ళీ సేవ్ కొట్టేస్తున్నాను, మళ్ళీ వెళ్దాం. చూసారా వార్నింగ్ వచ్చిందా నాకు? ఇప్పుడు వార్నింగ్ వచ్చింది. ఇంతకుముందు వార్నింగ్ వచ్చేది కాదు, డైరెక్ట్గా డేటా అంతా ఎంటర్ చేసి అయిపోయిన తర్వాత వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ నుంచి దాటగానే ఎంటర్ కొట్టగానే ఫస్ట్ దీనికి వెళ్ళిపోయింది. నువ్వు ఫస్ట్ పిఓ నెంబర్ ఎంటర్ చెయ్యి అని చెప్పేసి నాకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది. నేను వార్నింగ్ మెసేజ్ని ఇగ్నోర్ చేసేసా, అంటే నాకు సంబంధం లేదని చెప్పి వదిలేసా. మళ్ళీ ఇలా వెళ్ళిపోయి ఆర్డర్ క్వాంటిటీకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నన్ను ఆపుద్ది. ఓకే, అర్థమవుతుందండి? ఇక్కడ కూడా ఎంటర్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొక చిన్న ఫీల్డ్ ఉంది, అదేంటి అంటే /OVOV8లోకి వెళ్దాం. అక్కడ కూడా దీనికి రిలేటెడ్ ఫీల్డ్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఇన్కంప్లీట్ మెసేజెస్. ఇదేంటో చూద్దాం. దానికి రిలేషన్ ఏంది చూద్దాం. ఇక్కడ కూడా నేను సేవ్ చేశాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్. ఓకే, లెట్ మీ గో టు మెయిన్ స్క్రీన్ అగైన్. /NVA01 నేను సేవ్ కొట్టాను. నేనేం ఎంటర్ చేయట్లేదు, ఇక్కడ డైరెక్ట్గా మెటీరియల్ కొట్టేశాను. ఓకే, వార్నింగ్ వచ్చింది. కంటిన్యూ, సేవ్, ప్రాసెస్ ఇన్కంప్లీట్ లాగ్ బిఫోర్ కంప్లీట్ సేవ్. నన్ను సేవ్ చేయనివ్వట్లేదు, చూడండి. ఇన్కంప్లీట్నెస్ మెసేజ్ ఉన్నప్పుడు నన్ను సేవ్ చేయనివ్వట్లేదు ఇది. నేను దీన్ని ఇప్పుడు తీసేస్తాను. లెట్ మీ రీరన్ ద సినారియో వన్స్ అగైన్. సో ఎనీహౌ వార్నింగ్ అడుగుతుంది, నేనేమి చెయ్యను, నేనేమి ఎంటర్ చేయను డేటా. కంటిన్యూ, సేవ్. ఇప్పుడు డేటా సేవ్ చేయనిచ్చింది, చూసారా?
నేను ఇక్కడ ఇన్కంప్లీట్నెస్ మెసేజ్ని కనుక నేను ట్రిగ్గర్ చేయకపోతే, అంటే ఇన్కంప్లీట్నెస్ మెసేజ్ ఉంటే డేటాని సేవ్ చేయొద్దు అని చెప్పి చెప్తుంది ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు టిక్ కొట్టేసాను. నేను ఇక్కడ ఏం డేటా ఇవ్వట్లేదు మళ్ళీ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు సేవ్ కొట్టేస్తాను మళ్ళీ ఎప్పట్లాగానే. సేవ్ సేవ్ ఆగండి, ఎందుకు సేవ్ చేయనివ్వట్లేదు ఇది? టిక్ కొట్టాం కదా, సారీ టిక్ కొట్టున్నాం కదా, మర్చిపోయాను. టిక్ కొట్టున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ టు సేవ్. మీరు ఏం చేసినా సేవ్ చేయనివ్వట్లేదు అది. గట్ ఇట్. నేను ఆ టిక్ తీసేస్తే మాత్రమే ఇప్పుడు అది సేవ్ అవుతుంది. సో ఇలా మీరు సేల్స్ ఆర్డర్లోనూ సేల్స్ ఆర్డర్ హెడర్, సేల్స్ ఆర్డర్ ఐటెం, సేల్స్ ఆర్డర్ షెడ్యూల్ లైన్స్, పార్ట్నర్స్, ఎక్కడ ఏది ఇంపార్టెంట్ ఫీల్డ్ అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ని ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ప్రొసీజర్ వేర్ ఈజ్ అవర్స్ C9లోకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రొసీజర్లోకి వెళ్తున్నాను. ఓకే, ఇక్కడ సీక్వెన్స్ ఉంది చూసారా? ఈ సీక్వెన్స్ ఏంటంటే ఇంక ఇందులో మిగిలినది లాస్ట్ ఫీల్డ్ ఇదే. సీక్వెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటిది ఇంకొక 2-3 ఉన్నాయి ఇలా. అంటే మేబీ PO నెంబర్తో, మేబీ మీరు ఇంకొక ఎక్కడ ట్రై చేయొచ్చు అంటే మేబీ పేమెంట్ టర్మ్స్ని పీకి పారేయండి కస్టమర్ మాస్టర్లోకి వెళ్ళేసి, లేకపోతే ఇంకో టర్మ్స్ని తీసేసేయండి, లేకపోతే ఇలా దీంట్లో ఇవన్నీ తీసేసేయండి. సో ఇలా ఉంచకుండా మీరు మేబీ ఇక్కడ నేను చూడండి, ఇక్కడ సో ఈ ఫీల్డ్స్ అన్నీ తీసేసి కస్టమర్ మాస్టర్లో తీసేసి ఈ ఫీల్డ్స్కి మీరు పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు? సేమ్ ప్రాసెస్ అండి. F1 PBKD జట్టర్ ఫీల్డ్ నేమ్ ఇది మీరు ట్రై చేయాలి. ఇది ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒక కొత్త ప్రొఫైల్ ఎంచుకుంటారు. దట్ ఈస్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్, ఇంకా అది హెడర్లోదే కాబట్టి మీరు హెడర్నే తీసుకుంటారు. ఓకే, ప్రొసీజర్ని మీరు కొత్త ప్రొసీజర్ చేసుకుంటారా, సేమ్ ప్రొసీజర్ని కాపీ చేసుకుంటారా, అది మీ ఇష్టం. బట్ బెటర్ టు టేక్ ద కొత్త ప్రొసీజర్ తీసుకొని స్టార్ట్ చేయండి. అంటే న్యూ ఎంట్రీస్ పెట్టి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ మీరు ఫీల్డ్స్లోకి వెళ్ళిపోతే న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఫీల్డ్ టేబుల్ నేమ్ వస్తుంది.